Hello Andy, welcome to our YouTube channel. So today our topic is check if the given number is Armstrong number or not. So ముందుగా Armstrong number అంటే ఏమో డిస్కస్ చేద్దాం. సో సపోజ్ ఒక నంబర్ 153 అనే ఒక నంబర్ తీసుకుంటే ఈ నంబర్ని మనం 1 పవర్ number of digits here 3 plus 5 power 3 plus 3 power 3 చేస్తే మళ్ళీ మనకు 153 అని ఆన్సర్ వస్తుంది. సో ఈ నంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని మనం చెప్తాం. సో దీనికి సంబంధించిన కోడ్ ఇప్పుడు రాద్దాం. సో నా ఫస్ట్ ఈ నంబర్ ఇవ్వాలి కదా, దానికి ఇన్పుట్ ఇస్తున్నాం. n ఈక్వల్ టు ఇన్పుట్ అండ్ మన ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే మీన్స్ లెంత్ ఆఫ్ డిజిట్సే కదండి. లెంత్ ఆఫ్ ది డిజిట్స్, లెంత్ ఆఫ్ n ఈక్వల్ టు లెన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం లెంత్ ఆఫ్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెంత్ ఆఫ్ n. నౌ ఇనిషియలైజ్ ఒక నంబర్ ఇద్దాం మనం. చెక్ నమ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నంబర్ 0. నౌ ఇప్పుడు ఫర్ లూప్ ఉపయోగించి ఆర్మ్స్ట్రాంగ్ నంబరా కాదా అని చెక్ చేసుకుందాం. ఫర్ I in range of length of n. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి లెంత్ని ఇక్కడున్న నంబర్తో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో చెక్ నమ్ ఈక్వల్ టు int of n of I power length of n. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉపయోగించి ఈ చెక్ నమ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన ఆన్సరు ఇక్కడ n మనం ఇన్పుట్ ఇచ్చిన ఆన్సరు సేమా కాదని చెక్ చేద్దాం. ఇఫ్ int ఆఫ్ n ఈజ్ కంపేర్ టు చెక్ నమ్ అయితే ప్రింట్ ఆర్మ్స్ట్రాంగ్ number, else print not a Armstrong number. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ సపోజ్ 153 అని అవుట్పుట్ ఇస్తే సో ఇట్ ఈస్ ద ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. సపోజ్ 900 అని ఒక నంబర్ ఇస్తే సో ఇట్ ఈస్ ద నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1634 అనే ఒక నంబర్ ఇస్తే సో ఇట్ ఈస్ ఆల్సో ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. ఓకే అండి, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏమో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దీని యొక్క డిబగ్గింగ్ కూడా మనం చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే